మంచిది. మన ప్రభువును మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. హెబ్రీ రాసిన పుస్తకంలో 11వ అధ్యాయం 11వ వచనంలో చక్కని మాట ఉంది చూడండి. విశ్వాసం బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందిన. చూడండి, దేవుడు వాగ్దానం చేసాడని నమ్మిందంట. మృతతుల్యమైపోయి అప్పటికే శరీరం అంతా కూడా ముసలిగా అయిపోయినప్పటికీ కూడా వాగ్దానం చేశాడు కదా, ఖచ్చితంగా ఇస్తాడని చెప్పి ఆ గర్భమును ధరించడానికి శక్తి పొందుకుందంట విశ్వాసాన్ని బట్టి. ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా, మనందరికి కూడా ఉండాల్సింది ఏంటంటే, మీ ఆయుధం ఏదైనా ఉందంటే అది విశ్వాసమే. విశ్వాసము లేకుండా దేవుణ్ణి ఇష్టపెట్టలేము. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మీరు విశ్వాసంతో ఉండినప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి. ఆ దినాల్లో దావీదు కూడా గొల్యాతును చంపగలన్న విశ్వాసంతోనే వెళ్ళాడు. ఈ సున్నతి లేని ఫిలిప్తీయుడు ఇశ్రాయేలు దేవుని దూషించడానికి వీడు ఏ పాటి వాడు అని చెప్పి విశ్వాసంతో వెళ్ళాడు, ఒడిసెల రాయి తీసుకొని. ఆ దినాల్లో శద్రకు మిషన్ అభిజ్ఞులు కూడా విశ్వాసంతోనే, రాజా ఈ అగ్నిగుండం నుంచి మా దేవుడు కాపాడడానికి శక్తిమంతుడు, ఒకవేళ ఆయన కాపాడకపోయినా సరే మేము మీ ప్రతిభకు నమస్కారం చెయ్యం అని చెప్పి విశ్వాసాన్ని బట్టి వెళ్ళినప్పుడు కార్యాలు జరిగించాడు దేవుడు. దానియేలు కూడా సింహము గోల వేసినప్పటికీ ఏమాత్రం భయపడలా. విశ్వాసంతో నా దేవుడు కాపాడుతాడు, సింహము నోరును ముయ్యిస్తాడు అనే ఉద్దేశంతో లోపలికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, మీరు నేను కూడా విశ్వాసమే మన ఆయుధం. విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. మరి విశ్వాసం ఎట్లా పెరుగుతుందండి? విశ్వాసం పెరగాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను సువార్తలో ప్రభు చేసిన అద్భుతమైన కార్యాలు ఉన్నాయి. అవి ధ్యానం చేయడం ద్వారా మన జీవితంలో కూడా ఆ యొక్క కార్యసాధన జరుగుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను. విశ్వాసమే మీ ఆయుధం. విశ్వాసమే మీ వెపనగా మారిపోవాలి. ఇంకా చాలామంది విశ్వాసంతో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశారు. అట్లాంటి వారికి మీరు నేను ఉండాలండి. శారా ఉన్నట్టుగా, అబ్రహాం ఉన్నట్టుగా చాలామంది ఈ బైబిల్ అంతా కూడా విశ్వాసంతో ఉన్నవాళ్లే కదా. అట్లా మీరు విశ్వాసం విడిచిపెట్టకుండా ఉండగలిగితే అద్భుతమైన కార్యాలు చేస్తాడు. శారా జీవితంలో చేసిన కార్యాలు మీ దేవుడు మీ జీవితంలో జరిగించడా? కాబట్టి గమనించి విశ్వాసం విడిచిపెట్టకుండా దేవుళ్ళు బలంగా నిలబడమని ఆయన సేవకుడికి తెలియజేస్తున్నారు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም షాሎም టు ఆల్.